Hello everyone, hope you're all doing good. This is Dr. Archana. Welcome to the session today. So our topic is regarding how to write a synopsis. Well, this is the very important topic you need to know, both theoretical as well as for practical purpose. So మనం part 1 of the PGలో మనకి synopsis అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది for the university. సో synopsis is nothing but అంటే మనం చేసే రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉంటుందో పీజీ ఆర్ ఎండి పార్ట్లో, సో ఈ రీసెర్చ్ వర్క్కి మనం ఇచ్చే రీసెర్చ్ ప్రపోజల్ నథింగ్ బట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ని మనం సినాప్సిస్ అంటున్నాం అనమాట. సో మనం యూనివర్సిటీకి ఎప్పుడైతే మనం ఈ సినాప్సిస్ని సబ్మిట్ చేయడం జరుగుతుందో, ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ రెడీ టు డూ దట్ రీసెర్చ్ వర్క్ అండ్ దే విల్ యాక్సెప్ట్ after going through the synopsis. Okay, they are going to accept our work and then we will be ready to proceed to our work, research work. So synopsis is nothing but, ఓకే, పార్ట్ 1లో మీరు ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సినాప్సిస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ రీసెర్చ్ ప్రపోజల్. వీఆర్ గివింగ్ అ ప్రపోజల్, a brief description of our research work which we are going to do in our MD level, that is PG level. సో స్టెప్ వైజ్ మనకి ఏంటి రీసెర్చ్ ప్రపోజల్ అనేది, ఓకే, ఇట్ ఈస్ వెరీ బ్రీఫ్గా ఉండాలన్నమాట. ఈ సినాప్సిస్ అనేది ఎలా సబ్మిట్ చేయాలని, దీన్ని ఎలా రాయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎలాబరేట్గా అయితే ఉండదు, బ్రీఫ్గా మన వర్క్ ఏంటి, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ అవర్ రీసెర్చ్ వర్క్, ఓకే, మన రీసెర్చ్ క్వశ్చన్ ఏంటి అనేది మనం బ్రీఫ్గా ఇవ్వడం నథింగ్ బట్ సినాప్సిస్. So as I said, it is nothing but brief resume of the intended work. What we are going to do the work, మనం బ్రీఫ్ రెజ్యూమ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఏంటి అండర్ ఈ బ్రీఫ్ రెజ్యూమ్ మనం ఏంటి ఏ సబ్ హెడ్ కింద ఇవ్వాలి అనేది చూద్దాం. సో నీడ్ ఫర్దర్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్తో మనం కోట్ చేసుకుందాము. సో నీడ్ అంటే మన రీసెర్చ్ క్వశ్చన్ ఏంటి, ఓకే, మన టార్గెట్ ఏంటి. సో సమ్ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ని చూపిస్తూ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కరెంట్ బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉంటుంది. సో వీఆర్ కన్సర్న్ విత్ హెల్త్ కదా. సో మనకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏది బర్నింగ్ ఇష్యూ ఉంది, ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ, ఓకే, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ గోయింగ్ త్రూ. సో ఇట్ మే బీ పీడియాట్రిక్, అడల్ట్స్, ఓకే, ఫీమేల్ ఆర్ మేల్, లేకపోతే ఓకే గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, లేకపోతే ఇంకా మనకి జీరియాట్రిక్ ట్రబుల్స్ కానీ, ఇలా అన్ని వేస్లో మనము ఏ పార్ట్ నుంచి అయినా లైక్ ఏ టాపిక్ నుంచి అయినా కూడా ఒక రీసెర్చ్ వర్క్ అనేది చేయాలనుకుంటున్నాం. సో మన రీసెర్చ్ క్వశ్చనే నథింగ్ బట్ నీడ్ ఫర్దర్ స్టడీ. ఆ రీసెర్చ్ క్వశ్చన్ అనేది ఏంటి, మనం దేనికి ఏ పర్పస్ కోసం ఈ స్టడీని చేయాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా అనేది ఒక స్టడీ. Okay, I want to study the sciatica, okay, at the age of 40 to 50 years of age group, okay, both from males and females. అండ్ ఈ కేసెస్లో మనం హోమియోపతిక్ అప్రోచ్లో ఎలా దీన్ని క్యూర్ చేయగలుగుతున్నాం. సో హౌ వీఆర్ గోయింగ్ టు క్యూర్ ఆర్ మేనేజ్ ద కేస్ త్రూ ద హోమియోపతిక్ అప్రోచ్ అనేది నా స్టడీ. సో ఈ సయాటికా యొక్క స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఏమున్నాయి, సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు, ఓకే, ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, అండ్ వాళ్ళలో ఇంకా అకంపెనింగ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే సయాటికానే కాకుండా వేరే ట్రబుల్స్ లైక్ వేరే డిసీజెస్ కూడా ఉండొచ్చు. సో వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్. సో ఈ నీడ్ ఫర్ ద స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. వై యూ వాంట్ టు స్టడీ ఓన్లీ దిస్ సయాటికా, ఓకే, ఈ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ తీసుకొని మనం వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వై వీ వాంట్ టు స్టడీ ఓన్లీ దిస్ సయాటికా, ఓకే, అండ్ ద హోమియోపతిక్ అప్రోచ్ అనేది మనం ఈ నీడ్ ఫర్ ద స్టడీలో బ్రీఫ్గా వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ రీసెర్చ్ క్వశ్చన్. సో రివ్యూ ఆఫ్ ద లిటరేచర్. నెక్స్ట్ ఏంటి అంటే మనము రివ్యూ ఆఫ్ ద లిటరేచర్. సో ఈ సయాటికాకి సంబంధించిన, ఓకే, ఇన్ఫర్మేషన్ లైక్ క్లినికల్ ఎవిడెన్స్ లైక్ సిమ్టమ్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాట్ ఆర్ ద కాజెస్ ఇటియాలజీ నుంచి తీసుకుంటే, ఓకే, అనాటమీ, ఇట్స్ ఫిజియాలజీ ఏంటి, ఓకే, ఇట్స్ ప్యాథలాజికల్ కండిషన్ ఏంటి, ఓకే, ఎవ్రీథింగ్ ఫ్రమ్ అనాటమీ టు మెడిసిన్, ఓకే, ఎంటైర్ సబ్జెక్ట్ అంతా క్లినికల్ నాలెడ్జ్ అంతా కూడా మనకి లిటరేచర్లో అవైలబుల్ ఉంటుంది కదా.
సయాటికా గురించి. సో ఈ లిటరేచర్ అంతా వీఆర్ గోయింగ్ టు కలెక్ట్, వీఆర్ గోయింగ్ టు గ్యాదర్ ఆల్ ద లిటరేచర్ కన్సర్న్డ్ విత్ ద sciatica, as well as the homeopathic approach. We want to show the evidence, okay, we want to show the evidence that how the homeopathic medicines and treatment it involves in the cure of the sciatica or management of the sciatica. So ila entire sciatica gurinchi homeopathic approach, okay, nothing but homeopathic drugs enti, okay, repertory lo manam sciatica anedi ekkada search chestamu, like ila entire information ni manamu, okay, that is nothing but literature. Ila entire literature ni manamu we are going to give under the review of literature, okay, regarding sciatica and the homeopathic approach, right? ఇంకా ఎవరైనా దీని గురించి ప్రీవియస్ స్టడీస్ కూడా ఏమైనా చేశారా అనేది కూడా ఇంపార్టెంట్ మనకు. సో ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టడీ, ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ అవర్ ఎయిమ్ అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టడీ? మన ఈ రీసెర్చ్ వర్క్ గురించి మన మెయిన్ మోటో ఏంటి, మెయిన్ ఎయిమ్ ఏంటి అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి మన స్టడీ గురించి అని ఖచ్చితంగా 2 లైన్స్లో మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ ద ఎయిమ్ అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ స్టడీ. Okay, we have to mention very briefly, and ఈ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట మన ఎంటైర్ వర్క్. సో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ అ స్టేట్మెంట్, ఓకే, మన ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ని సాటిస్ఫై చేసిందా లేదా మన వర్క్ అని వీ హ్యావ్ టు గివ్ అ స్టేట్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టడీ. సో మెథడాలజీ ఆర్ మెటీరియల్స్ అండ్ మెథడ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో రీసెర్చ్ వర్క్ అనేది మనం పలానా వర్క్ చేయాలని అనుకున్నాం ఆల్రెడీ, ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా అండ్ ఇట్స్ హోమియోపతిక్ అప్రోచ్ అని చెప్పాం. సో దెన్ మెథడాలజీ ఏంటి, వాట్ ఆర్ ద మెథడ్స్, మెటీరియల్స్ అండ్ మెథడ్స్? ఈ రీసెర్చ్ వర్క్ని మనం క్యారీ అవుట్ చేయడానికి వాట్ ఆర్ ద మెథడాలజీ అంటే వాట్ ఆర్ ద మెటీరియల్స్ వీ నీడ్ టు, ఓకే, వీ నీడ్ టు టేక్. మెటీరియల్స్ అండ్ మెథడ్స్ అంటే నథింగ్ బట్ మనకి వీ నీడ్ టు టేక్ అ పేషెంట్స్, దట్ ఈస్ సయాటికా పేషెంట్స్, ఓకే. మన ఇంక్లూజన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా అని 2 పెట్టుకుంటాం అనమాట. సో ఇంక్లూజన్ క్రైటీరియాలో మనం ఏ పేషెంట్స్ని ఇంక్లూడ్ చేయగలుగుతున్నాము, ఓకే, ఏ పేషెంట్స్ని కన్సిడర్ చేస్తున్నాము, ఓకే. ఎక్స్క్లూజన్ క్రైటీరియాలో మనం ఏదన్నా ఎక్స్ట్రీమ్ పెథలాజికల్ కండిషన్స్, ఇంకేదన్నా అండర్లైంగ్ డిసీజెస్, అదర్ అండర్లైంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసేస్తాం. ఇలా ఓన్లీ పర్టికులర్గా పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఫర్ అవర్ రీసెర్చ్ వర్క్, దాన్ని మనం ఇంక్లూజన్ క్రైటీరియా అండ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియాలో ఉంచుతామన్నమాట. సో ఈ మెటీరియల్స్ అండ్ మెథడ్స్ అనేవి ఏంటి, నథింగ్ బట్ ఫ్రమ్ వేర్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ద పేషెంట్స్, ఓకే, యూజువల్లీ ఫ్రమ్ వేర్ we are studying at the college level. సో మన పీజీ లెవెల్లో మనకున్న ఓపీ, హాస్పిటల్లో ఉన్న ఓపీ లెవెల్లో మనం తీసుకోగలుగుతాం. సో మన వర్క్ అనేది టైం బౌండ్ కూడా ఉంటుంది కాబట్టి 3 ఇయర్స్లో మనం వర్క్ చేయాలి. సో మనకు అవైలబుల్ ఉన్న పేషెంట్స్ ఎక్కడంటే లైక్ ఓపీ లెవెల్లో మనం తీసుకోగలుగుతాం. సో దీస్ ఆర్ నథింగ్ బట్ మెటీరియల్స్ అండ్ మెథడ్స్. వాట్ ఆర్ ద మెటీరియల్స్ అండ్ మెథడ్స్ నీడ్ ఫర్ రీసెర్చ్ వర్క్? మనకు కావాల్సింది సయాటికా పేషెంట్స్ ఇన్ అవర్ కన్సర్న్ వర్క్, ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ మెటీరియల్స్ అండ్ మెథడ్స్. సో ఇక్కడ మనము మెటీరియల్స్ అండ్ మెథడ్స్లో కూడా ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియాస్ని మెన్షన్ చేసి వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ విత్ ద వర్క్. సో లిస్ట్ ఆఫ్ రిఫరెన్సెస్, మనం ఎంటైర్ వర్క్ ఇక్కడ ఏమైతే ఇప్పుడు ఈ సినాప్సిస్లో మెన్షన్ చేసామో, లైక్ నీడ్ ఫర్ ద స్టడీ, ఓకే, రివ్యూ ఆఫ్ లిటరేచర్, ఓకే, ఇంకా మెటీరియల్స్ అండ్ మెథడ్స్, ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చామో ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ యొక్క రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీ నుంచి చౌరాషియా టెక్స్ట్ బుక్, లేకపోతే మెడిసిన్ ఏ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నాము ఇన్ఫర్మేషన్, ఓకే, ప్యాథాలజీ ఏ ఇన్ఫర్మేషన్ ఏ బుక్ నుంచి తీసుకున్నాము, ఎంటైర్ లిస్ట్ ఆఫ్ రిఫరెన్సెస్ లైక్ ఏ జర్నల్స్ నుంచి మనం తీసుకోగలిగాము, ఇలా ఎంటైర్ రిఫరెన్సెస్ అన్నీ కూడా మనం ఎండ్ ఆఫ్ ద సినాప్సిస్ వీ నీడ్ టు మెన్షన్. సో ఎలాంటి రీసెర్చ్ వర్క్ అయినా కూడా ఏదర్ ఇట్ ఈస్ సినాప్సిస్, ఓకే, ఇనిషియల్గా మనము ఇది రీసెర్చ్ ప్రపోజల్ అయినప్పటికీ ఈ సినాప్సిస్లో కూడా మనము ఎక్కడి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్ అనేవి తీసుకున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, లేకపోతే లైక్
మన గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా సెంట్రల్ ఆర్ స్టేట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్స్ని, ఓకే, ఇంకా జర్నల్స్లో ఎక్కడైనా మనం తీసుకున్నప్పుడు ప్రతిదీ మనం ఈ రిఫరెన్సెస్లో మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ ద సినాప్సిస్ ఆర్ రీసెర్చ్ ప్రపోజల్. సో ఈ సినాప్సిస్ అనేది మనం చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎంటైర్ వర్క్ అనేది మనము ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ నుంచే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద సబ్ హెడ్స్ యూ నీడ్ టు write under your synopsis work. Hope you all like this video and take care. Bye bye.